యూట్యూబ్ సాలరీతో నేను ఏ జ్యువెలరీ తీసుకున్నానో చూసే ముందు వీడియోని లైక్ చేసి చూడండి. హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అన్నమాట. ఈ వ్లాగ్లో ఏంటి అంటే యూట్యూబ్ సాలరీతో ఒక జ్యువెలరీ తీసుకుందామని విజయవాడలో ఉన్న మాల్యాకి అయితే వచ్చేసాను. సో ఏం తీసుకోవాలి అనేది ఒక ఐడియా ఉంది. సో ఏం తీసుకుంటే ఏంటి అనేది చూడండి. నేను ఏమనుకున్నా అంటే నా హెయిర్ లాంగ్ కదా, సో ఇలాగ ఏదైనా జడబిళ్ళలు కానీ ఇలాగ జడకి సరిపడేదో ఏదన్నా ఒకటి తీసుకుందాం అనుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అలా అలా డిలే అయిపోతూ ఉంటుంది. సో ఇంట్లో ఉన్న వాటితో అలా జడబిళ్ళలు ఉన్నాయి, కానీ ఇంకా ఇలా లాంగ్ ఒకేలాగా జడకి సరిపడేదంతా అయితే మట్టికి లేదు. సరే తీసుకుందాము అని అనుకుంటుంటే ఇంకా సరే నా బర్త్డే కూడా దగ్గరలోనే ఉంది. కాబట్టి సరే మా యూట్యూబ్ సాలరీతో మనం ఇలా తీసుకుందాంలే, గుర్తుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇంకొచ్చానమాట. వస్తే ఇంకా చూపించారు చాలా మోడల్స్. మనకి అన్నీ చూసుకుంటూ ఉంటాం కదా, రాగానే ఇదే అని ఫిక్స్ అవ్వలేము కాబట్టి అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని వెరైటీస్ చూస్తూ ఉన్నాను. సో ఏంటి అంటే మనకి ఈ మాల్యాకి రావటానికి రీజన్ అయితే గనక మెయిన్గా ఇక్కడ మనకి 92.5 సిల్వర్ జ్యువెలరీస్ ఉంటాయి. అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ఉంటూ ఉంటాయి. అసలు ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా ఎక్కువ రేట్ కాబట్టి నేను దాని జోలికి వెళ్ళట్లేదండి. అట్లీస్ట్ సిల్వర్ జ్యువెలరీ అయినా సరే తీసుకుందాము అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానమాట. సో మా ఇంటికి కొంచెం దగ్గర, అందుకే వచ్చేసాము. అండ్ అలాగే ఇక్కడ ఏంటి అంటే యూనిక్ డిజైన్స్ ఉంటాయి. సో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటాయి. 92.5 సిల్వర్ జ్యువెలరీ అనేది ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది అని చెప్పి మంచి రివ్యూ నేను చూసి ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేను చూస్తున్నవి ఇవంతా ఇమిటేషన్ జ్యువెలరీ, చాలా డిఫరెంట్గా ఉంది. నాకైతే ఇంకా చాలా తీసుకోవాలనిపించింది, కానీ మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, అందుకని చెప్పి మామూలుగా అక్కడ ఏమేమి ఉంటాయో చూసాము. అమ్మాయిలు అంతే కదా, మనం ఒకటి చూద్దాం అనుకుంటే అక్కడ ఇంకా చాలా చాలా చూస్తూ ఉంటాం, చాలా తీసుకోవాలనిపిస్తుంది కూడా. సో మనీ కూడా చూడాలి కదా, అందుకని ఇక్కడ బీడ్స్ చూశాను. ఎన్ని కలర్స్ ఉన్నాయంటే బీడ్స్లో క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. మీకు వీడియోలో కన్నా నేను డైరెక్ట్గా చూస్తే అవి మంచి షైనీగా ఉన్నాయి బీడ్స్, మంచి క్వాలిటీ. అలాగే మనకి పెండెంట్స్ అంట, ఇలాగ మనం చేయించుకోవచ్చు కస్టమైజేషన్ కూడా. సో ఇలా మనము పిక్ చేసుకుంటాము ఏ కలర్ కావాలి ఏంటి అనేది, మొత్తం ఇదంతా సెట్ లాగా ఇస్తాము అని చెప్తున్నారనమాట. ఇలాంటి ఒక మోడల్ చూసి ఇది కూడా బాగుంది. నేను వీడియోస్ ఇవన్నీ చేస్తాను కాబట్టి అందులో బాగా కనపడటానికి బాగుంటాయి కదా ఇవన్నీ అని చూస్తున్నాను. తెలుసుకోవటంలో తప్పేముంది, అన్నీ చూడాలి. ఈసారి నేను ఒకటి తీసుకుందాం వచ్చా, నెక్స్ట్ టైం వేరేది తీసుకుందాం కదా అన్న ఆలోచనతో అన్నీ చూస్తూ ఉన్నాను. అండ్ అలాగే అక్కడ నేను విక్టోరియా హారం చూశాను అనమాట. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. నేను తెలుసుకుంది ఏంటి అంటే ఒక్క పీసే ఉంటుందంట. ఇప్పుడు ఇది చూసిన హారం ఇది ఒక్కటే ఉంటుంది, ఇంకోటి కావాలన్నా కూడా అలా ఉండదు. హ్యాండ్ పిక్డ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే మనకి ఈ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది కదా, నిజంగా గోల్డ్ లాగానే అనిపించాయి. ఏ అకేషన్కైనా చాలా బాగుంటాయి. నాకు ఎందుకో వీటి మీదకి వెళ్ళిపోయింది అనమాట. బీడ్స్, సిల్వర్ జ్యువెలరీ వాటి మీదకే చాలా వెళ్ళింది, ఎందుకంటే చాలా బాగున్నాయి అవన్నీను. అలాగే ఏంటి అంటే వీళ్ళ దగ్గర నక్షి, కుందన్, సీజెడ్ స్టోన్స్, విక్టోరియన్, ఇలా ఆల్ వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయి. అంటే నాకు అవే చాలా బాగా నచ్చాయి. అందుకని నేను ఏం చెప్పానంటే అసలు చూద్దాము, నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం, ఈసారి వేరేది అనుకున్నాను కదా, లేదు ఇదే నచ్చితే ఇదే తీసుకుందాం అని అనుకున్నాను. అందుకని ఇలాగా వాళ్ళు అలా సెట్ చేస్తారంట, చాలా బాగుంది. అసలు లాకెట్ చూసారా ఎంత బాగుందో, ఆ కలర్ కాంబినేషన్, నాకు అది పీచ్ కలర్ది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. అంటే మనం అలా సెట్ చేసుకోవాలంట. లాకెట్స్ కూడా చాలా డిఫరెంట్వి ఉన్నాయి వాళ్ళ దగ్గర, అలాగా కస్టమైజేషన్ చేస్తూ ఉంటారని చెప్తున్నారు అక్కడ. నాకు అది బాగా నచ్చింది. క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా మనం వేసుకుంటే కూడా అది గోల్డ్ కాదు అని ఎవరు చెప్పలేరు, అంత బాగుంది, చాలా బాగుంది. ఇదైతే కనుక వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది కదా అని ఇది చూశాను నేను, ఇలా బ్లాక్ కలర్తో బాగుంది, వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది. ఇదైతే కనుక ఏదన్నా శారీస్ మీదకి సింపుల్గా, ఎప్పుడు మనము గోల్డ్వి అవే కాకుండా ఇలాగా డిఫరెంట్గా
బీడ్స్‌తో కూడా చాలా బావుంటాయి. ఇప్పుడు ఇంకొకటైతే గనక ఇది గోల్డ్ అంటే లైక్ గోల్డ్ ఫినిష్‌తో వచ్చింది. పక్కన మనకి పర్పుల్ కలర్ బీట్ వచ్చిందనమాట. అలా ఏ శారీకి మ్యాచింగ్ కింద అలాగా మనము చూజ్ చేసుకోవచ్చు. సో, అలాంటివి చాలా ఉన్నాయి. ఇమిటేషన్ జ్యువెలరీ కావచ్చు, సిల్వర్ జ్యువెలరీ ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఎంత బావున్నాయంటే చాలా బావున్నాయి. ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయండి. ఇయర్ రింగ్స్ కావచ్చు, మనకి ముక్కు పొడగలు కావచ్చు, పాపిడి బిళ్ళలు, అలాగే హారం సెట్స్ కావచ్చు. సో, ఓన్లీ సిల్వర్ జ్యువెలరీ అంటే గోల్డ్ ప్లేటెడే కాకుండా మామూలుగా సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటూ ఉంటది. ఇమిటేషన్ జ్యువెలరీ కావచ్చు, వడ్డానాలు, హారాలు. సో, ఎవ్రీథింగ్ ఏది లేదా అని అసలు ఆ క్వెషనే మనకు అవసరం లేదు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి చాలా మట్టికి. సింపుల్‌గా మనకి చైన్స్ కావాలన్నా కూడా ఉన్నాయి. సో, మొత్తం కలెక్షన్ అంతా ఒక లుక్ ఏసేసాను. మనం తీసుకునేదొకటి, చూసేదొకటి అన్నట్టు అన్నీ చూస్తూ ఉన్నాను. అమ్మాయిలు అంతే గదా! అన్నీ తెలుసుకుంటాము, చూస్తాము. ఇది అప్పుడు తీసుకుందాంలే అని అలాగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం గదా! సో, ఆ ప్లానింగ్‌లో నేను నెక్స్ట్ టైమ్ ఇది తీసుకుందాం అని అనుకుంటున్నాను. చాలా బావున్నాయి ఇవి. అలాగా సెట్ జేయమని చెప్పాననమాట. ఎలా ఉంటది, ఏంటి అని చూద్దాము. ఇప్పుడు కుదిరితే తీసుకుందాం అన్నట్టుగా చూస్తూ ఉన్నాను. అలా సెట్ జేశారు. ఇంకా నేనేమనుకున్నానంటే, సరే ఇప్పుడు ప్రస్తుతానికి జడకి సంబంధించిందే తీసుకుందాము. ఎందుకు అంటే, ఏదన్నా ఫంక్షన్స్ అప్పుడైనా కూడా జడ మొత్తం ప్లెయిన్‌గా అలాగే ఉంటుంది. పువ్వులు పెట్టుకోవడం తప్ప, ఇలాగా జడ బిళ్ళలు పెట్టుకునేటానికి నా జడ చాలా బారు కాబట్టి, అంత సైజ్‌దయితే లేదు. అని చూస్తే గనక అక్కడ చూసాను. మనకి సిల్వర్ పైన మనకి గోల్డ్ ప్లేటెడ్‌తో ఉన్నాయి. అలాగే ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఉంది. నాకెందుకో అవన్నీ చాలా సన్నగా అనిపించాయి. తిరగబడిపోతాయేమో స అంటే హెయిర్‌కి అలాగా సన్నగా ఉంటదని అనిపించింది. కానీ నేనిది చూసాను. ఈ వైట్ కలర్‌తో బావుందిది. అదే ఏదండి మరి. మేడం ఇది వచ్చేసరికి మీకు పగడాలు స్టిచ్చింగ్ ఫ్యాషన్లో ఉంది, బాగుంది. ప్యాస్టల్ కలర్ సైడ్ బీడ్స్ వచ్చి స్టిచ్చింగ్ పర్ల్స్ వచ్చి మీరు నక్షి సెట్స్కైనా యాంటిక్ సెట్స్కైనా పెట్టుకోవచ్చు, లేదు ఇట్లా బీడ్స్ సెట్స్ ఉన్నాయి సెట్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. వైట్ కలర్‌లో ఈ పూసలున్నాయి కదా! బ్లాక్ హెయిర్ మీద చాలా బావుంటది. అండ్ మిడిల్‌లో మనకిలాగా డిజైన్ వచ్చింది కదా! బావుంటదేమో అనిపించింది. నాకెందుకో అక్కడ చూసిన అన్ని మోడల్స్‌లో ఈ మోడల్ నాకు బా నచ్చిందనమాట. సో, నేను ఏది తీసుకున్నా మా హస్బెండ్‌ని అడుగుతా, చాలా సార్లు అడుగుతా, అక్కడున్న వాళ్ళందరిని అడుగుతా బావుందా, బావుందా అని. ఎందుకంటే ఏదైనా వస్తువు గాని ఏదైనా తీసుకుంటే జాగ్రత్తగా ఉంచుకుంటాను. కాబట్టి నాకు మెయిన్ నచ్చాలి. నచ్చితే మట్టికి జాగ్రత్తగా ఉంచుకుంటూ ఉంటాను గాబట్టి మళ్ళీ అది ఎక్స్‌చేంజ్ అలాంటివేమి చేయను. నేను అలా ఉంచుకుంటాననమాట. అందుకని వాటి గురించి మొత్తం తెలుసుకొని, ఒక అరగంట పైన ఆలోచించి దాని గురించి ఇప్పుడు అవసరమా? కాదా? ఇది తీసుకుందాం అవన్నీ ఆలోచించి నాకిది చాలా బా నచ్చింది యాక్చువల్లీ. మీకెలా బావుందా లేదా? మీకు కూడా నచ్చిందా లేదా? అనేది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మెయిన్ నా హెయిర్‌కి ఇది బా సెట్ అవుతదనిపించింది. లెంత్ కూడా చూసుకున్నా నేను. నేను ఆల్రెడీ పెట్టుకున్నది కూడా వీడియో పెడతాను చూడండి. ఇవి కూడా బావున్నాయి. కాకపోతే ఏంటి అంటే నాకు ఆ వైట్‌వి, ఆ పూసలు కావచ్చు, ఆ గ్రీన్ కలర్‌వి అవన్నీ నాకు బా నచ్చాయన్నమాట. అందుకని ఇంక నేను దీన్నే చాలా సేపు చూసి ఇదే తీసుకుందాం అని నేను ఫిక్స్ అయ్యాను. సో, కాబట్టి ఇక్కడ మాల్యాలో కలెక్షన్ చాలా బావుంది. అసలు నిజంగా నాకు చాలా బా నచ్చింది గూడా. సో, ఇవన్నీ ఒకసారి కంపేర్ చేసుకొని చూసాను. చూస్తే అక్కడేమో నాకు అవన్నిటికన్నా ఈ వైట్ కలర్‌ది కొంచెం హైలైట్‌గా అనిపించింది. సో, మీరు కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. ఇంక అదే తీసుకుందాము. ఆ వైట్ కలర్ బ్లాక్ హెయిర్ మీద కూడా వైట్‌ది చాలా బాగా కనపడుతది. గోల్డ్ కూడా కనిపిస్తది. అవి కొంచెం మనకి బరువుగా ఉన్నాయి. ఇదైతే గనక ఎంతసేపయినా కూడా మనం జుట్టుకి మొయ్యగలము అని కూడా అనిపించింది. అందుకే నేను పెట్టుకొని కూడా చూసాను. మనకి బ్యాక్ సైడ్ ఇలాగా హుక్స్ లాగా వచ్చేస్తున్నాయి. జస్ట్ మన హెయిర్‌లో ఇలాగా గుచ్చేసుకుంటే అవే ఉంటాయి. కదలకుండా ఉంటుంది. చాలా హుక్స్ ఇచ్చారు. చాలా బావుంది. అంటే హెయిర్‌కి కూడా పెట్టుకొని పిక్స్ తీసుకున్నాను. వీడియో కూడా తీసుకున్నాను. ఒకసారి చూడండి. ఇంకా మంచి హెయిర్ స్టైల్ వేసుకొని ఇది పెట్టుకుంటే చాలా బావుంటది. సో, అందుకని ఇది తీసుకున్నాననమాట. సో, ఇదైతే గనక బావుంది. మా హస్బెండ్ కూడా చాలా సార్లు అడిగాను. ఇంక అందుకే ప్యాకింగ్ చేపిస్తున్నాం అనమాట.
నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా యూట్యూబ్ సాలరీతో ఇలాగా నా జడ కోసం నేను తీసుకోవటం అంటే నాకు చాలా నచ్చిందనమాట. అండ్ అలాగే మాల్యాలోనే తీసుకోవటానికి రీజన్ అయితే చెప్పాను కదా! చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంది. చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ నాకు చాలా బాగుంది. సో, అందుకని మీకు కూడా విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాల్యాకి మీరు కూడా విజిట్ చేసి తీసుకోవాలనుకుంటే గనక అడ్రస్ చెప్తాను. మొగల్రాజపురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ రోడ్ విజయవాడ అండి. వీళ్ళ దగ్గర 92.5 సిల్వర్ జ్యువెలరీ అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ఉంటూ ఉంటది. నేను చూపించింది కొంచెం కలెక్షన్. వాళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ బై ద వై ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.